హై నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బోగా. అందరు ఎట్లున్నారు? కిరాకున్నారని కోరుకుంటున్నా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఐపీఎల్ ఎడిటింగ్. సో ఫటాఫట్ ఫొటోస్ అనేది చూసేసేయండి. సో ఫోటో చూసుకున్నట్టయితే ఫుల్ క్లారిటీ ఫోటో, మనకు ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు. సో లుకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. చూసారు కదా, ఐపీఎల్కి సంబంధించిన ఫొటోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను PSCC అప్లికేషన్లో చూపిస్తాను. సో అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని త్రూ మీరు PSCC అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో యూజ్ చేసిన స్టాక్ అనేది నేను డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్ ఇచ్చాను. సో దాని త్రూ మీరు స్టాక్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ స్టాక్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఇలాంటి స్టాక్ నేను ఎక్కడ కూడా ఏ వీడియోలో కూడా చూడలేదు. అండ్ ప్లీజ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఆగండి, స్టార్ట్ చేసే ముందు మీ ఐపీఎల్ టీమ్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. సో PSCC ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ మీరు డౌన్లోడ్స్కి వెళ్ళండి. సో మీరు బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, అది మీరు దేంట్లో డౌన్లోడ్ అయితే దాంట్లో ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ ఇలా ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీ ఐపీఎల్ టీమ్ జెర్సీ ఉంటుంది కదా, సో అది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇది డైరెక్ట్ మనకు ఆటోమేటిక్గా కింద సెట్ అయిపోతుంది. సో రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో కింది లేయర్, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ హెడ్ PNG ఉంటుంది కదా, హౌ టు క్రియేట్ PNG అని నేను అది కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని త్రూ మీరు PNG అని కూడా ఇలా చేసుకోవచ్చు. సో చూడండి, ఇది నేను పర్ఫెక్ట్ ఇలా ఫిట్ అయ్యేటట్టు పెట్టేసేస్తున్నా. సో చూడండి, ఇప్పుడు అయితే లుకింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. సో కింద బాడీ అంతా మిగిలింది కదా, సో ఇది మనం ఎలా తీసేయాలి? హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఫేడ్ టూల్ అని ఉంటుంది. సో ఇందులో మనకు 2 డాట్స్ అయితే ఉంటాయి. సో ఈ డాట్ పైనకి పెడితే పైనది ఫేడ్ అయిపోతుంది, ఈ డాట్ కిందికి పెడితే కిందిది ఫేడ్ అయిపోతుంది. సో నేను అప్ టు ఇక్కడ వరకు పెట్టేసేస్తున్నా. సో కిందిది మొత్తం దీని కింది వరకు మనకు ఫేడ్ అయిపోతుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనకు సెకండ్ దాంట్లో బ్రష్ టూల్ ఉంటుంది. సో బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కలర్ చూడండి, ఇది పెన్సిల్ లాగా సింబల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు స్కిన్ దగ్గర నెక్ దగ్గరనే పెట్టేసేయండి. నెక్ దగ్గర పెట్టేసిన తర్వాత సో ఒకసారి ఇలా కొంచెం అప్లై చేయండి. సో ఇక్కడ నేను బ్రష్ ఒపాసిటీ నేను 46 పెట్టేసిన. సో బ్రష్ సైజ్ మీ ఇష్టం, మీ దాన్ని బట్టి ఉంటుంది. సో బ్రష్ సైజ్ కూడా మనకు 74 పెట్టేసేయండి, అది కూడా పర్ఫెక్ట్. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. సో దీన్ని మనం ఏం చేయాలి? సో ఈ కలర్ హ్యాండ్స్ కలర్ చేంజ్గా ఉంది. సో దీన్ని మనం ఒకే కలర్లోకి తేవాలి. సో ఫస్ట్ పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. కర్వ్స్ ఉంది కదా, సో ఫస్ట్ కర్వ్స్ కొంచెం ఇలా డిక్రీజ్ చేయండి. సో ఇప్పుడు రెండు ఒకటే కలర్లోకి వచ్చేసినాయి. సో ఇప్పుడు ఇవి 2 అనేది నేను ఇక్కడ మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ అదే సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ ఉంది కదా, సో కర్వ్స్ ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేసిన. సో ఇప్పుడు చూడండి మనకు ఒకే కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఈ 2 మెన్ PNG అనేది ఇక్కడ యాడ్ చేసేయండి. సో ఇది కూడా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ నేను డైరెక్ట్ స్మోక్ PNG అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో స్మోక్ PNG యాడ్ చేసిన తర్వాత RCB వాళ్ళు ఉంటారు కదా, సో RCBకి రెడ్ కలర్ కావాలి. సో పైన పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, కలర్ బ్యాలెన్స్. సో కలర్ బ్యాలెన్స్లో రెడ్ అనేది కొంచెం ఇలా ఇంక్రీజ్ చేయండి. సో రెడ్ ఇంక్రీజ్ చేయగానే RCB కలర్ వస్తుంది. సో నెక్స్ట్ రెడ్ మళ్ళీ 0కి పెట్టేసేయండి. గ్రీన్ కొంచెం ఇంక్రీజ్ చేయగానే మనకు CSK కలర్ వస్తుంది. సో చూడండి CSK కలర్ వచ్చింది. సో ఇప్పుడు గ్రీన్ మొత్తం 0 పెట్టండి, రెడ్ మొత్తం 0 పెట్టండి. అండ్ బ్లూ కొంచెం ఇంక్రీజ్ చేస్తే చూడండి మనకు ముంబై ఇండియన్స్ కలర్ వచ్చేసింది. సో ఇది మొత్తం నేను క్రాస్ తీసుకుంటే మనకు SRH కలర్, SRH వచ్చేసి మనకు ఆల్రెడీ ఆరెంజ్ కలర్లో ఉంది ఇది. సో ఇది అయిపోయింది కదా. సో ఇవి నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో అప్ టు ఇక్కడ వరకు మర్జ్ డౌన్ చేసిన. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఈ PNG అనేది యాడ్ చేయాలి. సో ఈ PNG కూడా నేను లింక్ ఇచ్చేసాను. సో ఇది నేను యాడ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసిన. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ.
సో ఇప్పుడు మీరు నెక్ పైన ఈ పిఎన్జి అనేది ఇక్కడ పెట్టేసేయండి. సో చూడండి మనకు ఇది కూడా సేమ్ యాస్టీస్ మనకు స్మోక్ అయితే ఎలా కలర్ చేంజ్ చేసామో ఇది కూడా మనం సేమ్ యాస్టీస్ కలర్ చేంజ్ చేసేయాలి. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో కింది లేయర్ వరకు నేను మొత్తం మర్జ్ డౌన్ చేసేసిన. సో మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ డాట్స్ పిఎన్జి ఉంది కదా, సో ఈ పిఎన్జి మనకు లుకింగ్ అనేది పర్ఫెక్ట్, లుకింగ్ సూపర్ ఉంటుంది. సో అందుకే నేను ఇది పెట్టేసేస్తున్నా. సో ఇది జాగ్రత్తగా చూడండి, ఫేస్ పైన మనకు రావద్దు. ఫేస్ పైన వస్తే మనకు లుకింగ్ అనేది కొంచెం పోతుంది. సో కొంచెం మాత్రమే రావాలి ఇలా. సో ఇంకా కొంచెం తక్కువైనా పర్లేదు. సో కొంచెం తీసేస్తున్నా. సో ఇంతవరకు చాలు. సో ఇది రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో మళ్ళీ ఇది స్క్రీన్ క్లిక్ చేయండి. సో ఈ లేయర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ స్క్రీన్ క్లిక్ చేయండి. సో స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ అనగానే ఇంకొక లేయర్ వస్తుంది. సో యాన్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఫ్లిప్ క్లిక్ చేయగానే సో మనకు ఇటు సైడ్ వస్తుంది. సో ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇటు రైట్ ఎండ్లో ప్లేస్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇవి కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీ ఐపీఎల్ టీమ్ లోగో అయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. సో ఇది నేను కొంచెం ఇలా సైజ్ డిక్రీజ్ చేసేసి ఇది టాప్ రైట్లో ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో ఇక్కడ టాప్ రైట్లో అయితేనే మనకు లుకింగ్ అనేది బాగుంటుంది. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్. సో ఇదెందుకు అండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి సో ఇదైతే నేను ఇక్కడ చూడండి ఇక్కడ టీషర్ట్ పైన కూడా ప్లేస్ చేసేస్తున్నా. ఎందుకంటే అది లుకింగ్ అనేది పోయింది, ఎందుకంటే అది డల్లిష్గా ఉంటుంది. సో ఇక్కడ ప్లేస్ చేసేయండి. సో ఇప్పుడు లుకింగ్ బాగుంటుంది. సో ఈ కింది లేయర్ ఉంది కదా, హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి ఇక్కడ మీరు స్ట్రోక్ ఇవ్వండి. స్ట్రోక్లో విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 40 వరకు ఇస్తున్నా, 41 వరకు. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ లోగో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో హౌ టు క్రియేట్ లోగో అని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అది చూసి మీరు లోగో అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి నేను ఇదైతే ఇక్కడ టాప్ లెఫ్ట్లో ఇక్కడ ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన. సో ఇలా లోగో అయితే పెట్టినాం కదా. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఐపీఎల్ లోగో అనేది పెట్టాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకి ఇంకా లుకింగ్ కింద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది నేను కింద ఇలా ప్లేస్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ అయినా పర్వాలేదు. సో ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. సో ఇది మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకోవడానికి షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్నాక ఓకే క్లిక్ చేయండి. సో ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ నేను లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఇక్కడ మనకు ట్రయాంగిల్ సింబల్ ఉంటుంది. సో ట్రయాంగిల్ సింబల్లో నేను ఇక్కడ షార్ప్నెస్ వచ్చేసి 105 వరకు పెట్టేసిన. అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్, సో మాస్కింగ్ వచ్చేసి 63. సో నాయిస్ రిడక్షన్ కూడా నేను 63 వరకు పెట్టేసేస్తున్నా. సో మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేయగానే మనకు ఫేస్ అనేది స్మూత్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్ అయిపోయాక స్క్వేర్ సింబల్. సో స్క్వేర్ సింబల్లో ఇక్కడ టెక్స్చర్ వచ్చేసి 40 వరకు పెట్టేసేస్తున్నా. సో క్లారిటీ కూడా నేను ఇక్కడ 40 వరకు పెట్టేసేస్తున్నా. సో ఇవి రెండు ఇంక్రీజ్ చేయగానే మనకు లుకింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ అయిపోతుంది. సో చూడండి మనకు లుకింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ అయిపోయింది. సో విగ్నెట్ వచ్చేసి ఇక్కడ నేను -20 వరకు డిక్రీజ్ చేస్తున్నా. సో విగ్నెట్ డిక్రీజ్ చేయగానే మనకు చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో విగ్నెట్ డిక్రీజ్ చేసినప్పుడు ఫెదర్ ఆటోమేటిక్గా మనం ఇంక్రీజ్ చేయాలి. సో అప్పుడే లుకింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇది నేను 85 వరకు ఇంక్రీజ్ చేసిన. సో ఈ టూల్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు సన్ టూల్, సో ఇది లైట్ టూల్ అని కూడా అంటాం. సో సన్ టూల్లో ఎక్స్పోజర్ వచ్చేసి 0.20 వరకు ఇంక్రీజ్ చేయండి చాలు. సో ఇప్పుడు లుకింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. సో ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేయాలి. సో ఎక్స్పోర్ట్లో జేపీజీ ఫామ్లోనే ఇది రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. సో అది కూడా ఎంత క్లారిటీతో ఉందో అది కూడా చూపిస్తాను. సో చూడండి ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ అయితే మనకి ఇది. సో చూడండి ఎక్కడ కూడా అస్సలు పగలలేదు, లుకింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. అండ్ దీని సైజ్ కూడా చూపిస్తాను. డీటెయిల్స్ వచ్చేసి ఇది 4.6 MB. సో ఇది చాలు మనకు.
ఇంతకన్నా ఎక్కువ మనకేం అవసరం లేదు. సో లుకింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని పక్కా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ.